దేవునికి వందనాలు. మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏందంటే, మనకు తెలిసింది ఏందంటే, పిల్లలు అన్నం తినకపోతే గానీ, అరే బూచోడొస్తాడు, దయ్యం వస్తది ఇట్లా భయపెట్టటం. ఇట్లా మన హృదయాలంలో ఎట్లయిపోయిందంటే, దయ్యం అంటే ఒక వికృతమైన రూపమని, దయ్యం అంటే తెల్ల బట్టలేసుకుంటుందని, దయ్యం అంటే జడలెరబోసుకుంటుందని, ఇట్లా దయ్యమా, దురాత్మ, సాతానా, అపవాది అంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నట్టు గాకుండా, దురాత్మ అంటే జడలెరబోసుకోవడము, వికృతమైన రూపం ఉండడం, ఇట్లా ఎప్పుడు దురాత్మ చేయదు. ఎందుకంటే అట్లా చేస్తే మనుషుల్ని మోసం చేయలేదు. కాబట్టి ఈ దురాత్మ ఏం చేస్తాడంటే, మనుషుల్ని మోసపరచాలంటే ఒక వికారమైన రూపం గాకుండా, ఒక రకంగా మనుషుల దగ్గరికి మనుషుల్ని మోసం చేయాలంటే, అది తన రూపాన్ని మార్చుకొని మనుషుల యొద్దకొస్తది. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌లో యోబు గ్రంథము మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలను మనం జాగ్రత్తగా చదివితే, ఇక్కడ దేవుడు దేవదూతలందరినీ ఒకరోజు పిలిచి మాట్లాడటానికి పిలిచినాడు. పిలిచినప్పుడు అందరూ దేవదూతలు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినారు. అప్పుడు ఈ సాతానుడు కూడా దేవదూతలతో కలిసి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినాడు. ఇక్కడ చూడండి, సాతాన్ని ఈ దేవదూతలు అసలు గమనించలేదు. దేవదూతలు అసలు గుర్తుపట్టలే. వాళ్ళలో ఒకడికి కలిసిపోయినాడు. అలాంటి దేవదూతలే గుర్తించలేని సాతాన్ని, మోసకరుడైనటువంటి సాతానుని నువ్వెలా గుర్తించగలవు? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఆ సాతాన్ని గుర్తించి, నువ్వెక్కడి నుంచి వచ్చినావు అని అడిగినాడు. ఎందుకు అంటే దేవునికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చిండో. సాతాను యొక్క మాట వినడానికి, ఏమని చెప్తాడా అని. అప్పుడు సాతానుడు ఏమంటాడంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా అంటాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సాతానుడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా? ఎవడు దొరుకుతాడో వాడిని పట్టి నాశనం చేయాల. అంటే సాతానుడు ఎప్పుడు వికృత రూపం వేసుకొని నీకు రాడు. నువ్వు వానికి ఎక్కడ అవకాశం ఇస్తావో, ఎక్కడ నువ్వు పాపానికి దాసుడు అవుతావో అప్పుడు పట్టుకుంటాడు. నువ్వు పాపానికి దాసుడవు కానంత వరకు సాతానుడికి నీ మీద అధికారం లేదు. ఎప్పుడైతే నువ్వు పాపానికి దాసుడు అవుతావో, పాపములో జీవిస్తుంటావో, అప్పుడు నువ్వు పాపానికి దాసుడవు కాబట్టి నువ్వు సాతాను అధికారంలోనికి వెళ్తావు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కంచె నీ చుట్టూ ఉంటుందే, ప్రొటెక్షన్, అది తీసివేయబడుతుంది. అప్పుడు నువ్వు సాతానుడు నీ దగ్గరికి రావడానికి అవకాశం కలుగుతుంది.